నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో సోషల్ మీడియా మొత్తం పల్లవి ప్రశాంత్ అనే పేరైతే మారిపోతుంది. బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ పై నుంచి చాలామంది మొన్న ఏదైతే విన్నర్ ఎవరు ఎవరు అని చెప్పి తెలుగు రాష్ట్రం మొత్తం వెయిట్ చేస్తున్న సందర్భంలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా విన్నర్గా ప్రకటించారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఏదైతే పోలీసులు ఆల్రెడీ లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వద్దు, నువ్వు అక్కడ ఉండొద్దు అని చెప్పినా కూడా వెనక గేట్ నుంచి బయటికి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ మళ్ళీ పోలీసులను ఆహ్వానించినట్టు, మళ్ళీ వెనకాల గేట్ నుంచి కూడా వచ్చి అక్కడ కొంత వీరంగం అయితే సృష్టించినట్టు మనందరికీ తెలుస్తుంది వీడియోలు చూసినట్టయితే. అలాగే నిన్న నైట్ పల్లవి ప్రశాంత్ విలేజ్లో కూడా, కొలుగురు అనే విలేజ్లో కూడా పల్లవి ప్రశాంత్ అయితే అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి ఆల్రెడీ చెంచల్ కూడా జైలుకి అయితే తరలించడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అంటే, బిగ్ బాస్ పైన కొంతమంది ఏమన్నారు అంటే బిగ్ బాస్ పైననే కేసు వేయాలి అని చెప్తున్నారు. ఎక్కడో ఏదో జరిగితే తప్పు నాదేందని చెప్పి కూడా పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ అయితే అంటుంది. సో మొత్తానికి మన దగ్గర త్రిపుర అనేని చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా చూసుకోవచ్చు సార్ ఫస్ట్ ఈ బిగ్ బాస్ షోని ఎలా చూసుకోవచ్చు చెప్పండి. ఒక దరిద్ర ప్రోగ్రామ్, ఒక చండాల ప్రోగ్రామ్, నీచ నికృష్ట భ్రష్ట జ్యేష్ఠ ప్రోగ్రామ్ అది. దాంట్లో ఏ ఒక్క ప్రయోజనం లేదు, ఒక సామాజిక ప్రయోజనం లేదు, ఒక ప్రేక్షకుల ఆనందాన్ని ఇచ్చేది లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ లేదు. చిల్లర ప్రోగ్రామ్, చాలా చీపు చిల్లర ప్రోగ్రామ్. ఫస్ట్ 1, 2, 3 సీజన్స్లో ఆ టైంలో అసలు ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరికన్నా మీరు మీడియా వాళ్ళు దాన్ని ఏమన్నా స్టడీ చేశారో? అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెన్లో మొదలెట్టినప్పుడు ప్రతి మనిషిలో 2 కోణాలు ఉంటాయి. బయటికి మాట్లాడేది ఒకటి, లోపల ఉండే వ్యక్తిత్వం ఒకటి. ఆ లోపల ఉండే అసలు వ్యక్తిత్వాన్ని బయటికి లాగటం కోసం ఆ ప్రోగ్రాం అది ఫారెన్లో హాలీవుడ్లో చేశారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. దాన్ని కలకట్టా బెంగాలీ వాళ్ళు తీసుకొచ్చారు, హిందీలో చేశారు. దాన్ని ఏదో కొంత తీసుకెళ్ళి మళ్ళీ వంకరయ్యి మళ్ళీ సరిదిద్దారు. ఆ తర్వాత తెలుగుకి వచ్చినాక ఆ మొదటి 2-3 ఎపిసోడ్లు చూడండి, ఇప్పుడు జరుగుతున్న 5, 6, 7 చూడండి. మొదటి 2-3 ఎపిసోడ్లో ఆ కోణంలో నడిచింది. ఇంటెలిజెంట్ టాస్కులు, వాళ్ళ టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్, బయట సమాజంలో కనపడే రూపానికి అసలు రూపానికి తేడాలు అన్నీ బయట. గోగినేని ఫర్ ఎగ్జాంపుల్, గోగినేని బీభత్సంగా మేధావిలాగా నాస్తికుడు అది ఇదిని హేతువాది అని మాట్లాడుతూ ఉంటాడు, పెద్ద మేధావిలాగా మాట్లాడతాడు. ఆ బిగ్ బాస్లో రాగానే అతను ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. కుళ్ళు కుతంత్రాలు, అతని కుళ్ళు ఎంతటి ఎలాంటి వాడు ఏంటిని బయటపడింది. సో అట్లా ఒరిజినల్ మనిషిలోని ఒరిజినల్ క్యారెక్టర్ బయట రావడానికి ఆ ప్రోగ్రాం. అది కాస్త 1, 2, 3 కొంచెం అలా సాగింది. అప్పుడు సెలబ్రిటీలు కూడా కొంతమంది బాగా ఫేమ్ నేమ్ ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత నుంచి దిగజారిపోయింది అది. వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి, ఈ పార్టిసిపెంట్కి డబ్బులు ఇచ్చుకోవాలి కనుక అంత డబ్బులు ఇవ్వకుండా ఏదో టోకెన్గా డబ్బులు ఇస్తే వచ్చేసే బాపతులు సెలెక్ట్ చేసుకుని ఒక ఏ రకమైన టాలెంట్ కానీ, ఏ రకమైన విజ్ఞానం కానీ, ఏ రకమైన పరిజ్ఞానం కానీ లేని ఒక అర్భకులు తీసుకొచ్చి పెట్టేసేసి బూతుల పంచాంగంతో వీడియోలు చేసే ఒక అమ్మాయిని కూడా పోయినసారి కంటెస్టెంట్, ఇలాంటి చిల్లర గ్యాంగ్ అంతా పెట్టి ఆ ప్రోగ్రాంలు చేస్తున్నారు. దాంతో ఏమైంది, అసలు మోటివ్ పోయి వాళ్ళ ఒరిజినల్ కన్నా డ్రామా. ఇప్పుడు ఈ మొన్న జరిగిన దాంట్లో మొత్తం నటించి అవార్డు పొందారు. వాడు ఒరిజినల్ కాదు. వీడున్నాడు ప్రశాంత్, నటించాడు చాలా ఒబీడియంట్ లాగా, చాలా భవ్యమైన వాడు, గదివే నటన. వాడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో అవార్డు రాగానే బయటపడింది. వాడి క్యారెక్టర్ ఏంటో పోలీసులు ఆపితే కూడా ఆగలేదు, వెళ్ళిపోయాడు. ప్రైవేట్ ప్రాపర్టీలు పగలగొట్టడం, బస్సులు పోలీసు వాళ్ళు పగలగొట్టిరా అని చెప్పి మీరు అంటున్నారు. సో లోపల ఉన్న వ్యక్తికి నాకేంటి సంబంధం, నన్నెందుకు అరెస్ట్ చేస్తారని నీకెందుకు సంబంధం ఏంటి? నిన్ను వద్దు, వెళ్ళొద్దు, వెళితే అరాచకం జరుగుద్ది అంటే నువ్వు వెళ్ళిపోతే నీ ఫ్యాన్స్ వాళ్ళు నువ్వు వెళ్ళొద్దు అని పోలీసులు ఆపారు. అయితే బుద్ధి, జ్ఞానం, కామన్ సెన్స్ ఉండాలి కదా. వెళితే అరాచకం. నీకు అవార్డు వచ్చింది అయ్యా, అదే ఒక చెత్త ప్రోగ్రామో నీచ ప్రోగ్రామో ఏదో ఒక ప్రోగ్రామ్, నువ్వు అవార్డు వచ్చింది నీకు, నువ్వు ఎంజాయ్ చేసుకుంటే. ఇతరులకు డిస్టర్బెన్స్ వద్దని పోలీసులు చెబుతున్నారు, ఆపారు. నేను ఆపితే రైతు బిడ్డ అంటే ఏదో ఒక సాకు. ఎవరు రైతు బిడ్డ కాదు? మీ తాత రైతు బిడ్డ కాదా? నా తాత రైతు కాదా? అందరూ ఆంధ్రదేశంలో, పంజాబ్లో 190 మంది రైతు బిడ్డలే. ఈ 2 వ్యవసాయ పూరిత రాష్ట్రాలు. కానీ రైతు బిడ్డని అని ఒక సాగు ఏదో రైతు బిడ్డ ఎప్పుడు ఇలా చేయడు. రైతు బిడ్డ మేము రైతు కుటుంబం తెచ్చాం, మట్టి పీసికి బంగారం పండించే రైతు. వాడి చేతులు ఇలాగూ ఇతరుల కార్ల మీద కూర్చుంటాలు, ఇతరుల వస్తువులు నాశనం చేయటాలు, అరాచకాలు చేయటాలకు అంగీకరించడు. చెయ్యడు, ఇంకోటి చేస్తుంటే అంగీకరించడు. వీడు నిన్న ఏం చేశాడు? అడ్డుకున్నాడు వాళ్ళని ఏమన్నా? ఆపడానికి ఫ్యాన్స్కి ఏమైనా రిక్వెస్ట్ చేశాడా? తనే వెళ్ళాడు ఇంకా ముందు. ఈయన నీచం క్యారెక్టర్లు. అంటే కొన్ని లక్షల మంది నాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళందరినీ నేను కలవాలి అని చెప్పి కూడా చెప్పడం మనం. అయితే ఇప్పుడు ఇందాక దీంట్లో రాష్ట్రం అంతా బొత్స
ఈ ప్రోగ్రామ్ రాష్ట్రం అంతా ఎవరు చూసారు? 10% కూడా చూడరు. 2 తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల్లో 10% ఆడియన్స్ చూడరు. ఇది రాష్ట్రం అంతా మీరు ఇచ్చి బిల్డప్ ఇచ్చేస్తారు. రాష్ట్రం అంతా సంచలనం గాడిది గుడ్డు. ఆఫ్టర్ ఆల్ భూషణికే వాడు ఎవడాడు, వాడికి ఏం టాలెంట్ ఉందని అడిగి వాడి దగ్గర ఏం టాలెంట్ ఎక్స్పోజ్ అయింది దీంట్లో చెప్పండి. నాకు చెప్పండి. ఇప్పుడు వాడు ప్రశాంత్లో ఏమి టాలెంట్ మీరు కనిపెట్టారు చెప్పండి. వాడి దగ్గర ఈ స్పెషల్ టాలెంట్ చెప్పండి ఏముంది? ఏమి టాస్క్లు ఏమున్నాయి? టాస్క్లు అన్నీ గాలి టాస్క్లు. ఏమైనా ఇంటెలిజెంట్ టాస్క్లు ఉన్నాయా? మెదడుకు మేత టాస్క్లు ఏమైనా ఉన్నాయా? ఒక లిటరేచర్ టాస్క్ ఏమైనా ఉందా? ఒక సంగీతానికి సంబంధించిన టాస్క్ ఏముందా? ఒక టాలెంట్ ఎక్స్పోజింగ్ టాస్క్ ఏముంది? గాలి పిల్లల గల్లీలో ఆడే టాస్క్ లాంటి చిల్లర టాస్క్లు తప్పితే దీంట్లో నీ టాలెంట్ ఏంది? ఏం స్పెషాలిటీ నీలో? ఏం స్పెషాలిటీ? గతంలో 1, 2 చూస్తే స్పెషాలిటీలు కనపడి అవార్డు వచ్చిన వాళ్ళకి ఒక ప్రత్యేకత కనపడేది. నీలో ఏం ప్రత్యేకత ఉంది? ఏమీ లేదు. కామన్ మ్యాన్ ఏంటి కామన్ మ్యాన్? పోయినసారి ఒకసారి గతంలో ఒక 6వ ఎపిసోడ్లో 5లోనే ఎవడో నాగినీడ కూడా వచ్చాడు. నగేశ్వర్ ఇంకో అతను నాయుడు అని వచ్చాడు. తర్వాత దీన్ని పెట్టుకుని ఎమ్మెల్యేలు డిపాజిట్ రాలా. వీళ్ళు కామన్ మ్యాన్ అంటే ఉన్న పేరు వాడకంటూ కామన్ మ్యాన్ రాము ఈ పేరు వాడేసుకున్నాడు. రైతులకి నా అవార్డు రైతులకు ఇచ్చేస్తాను అని ఒక 35 లక్షలు వచ్చినా మనం మొత్తం రైతులకు ఇస్తాను, రేపు ఇస్తాడు రైతులకి. అది కూడా రాసి చెప్తారు. రేపు ఎవరినో వాళ్ళని ఎవరినో పిలుచుకొచ్చి వాళ్ళని ఇదిగో రైతుకి ఇస్తానని ఇచ్చి అది ఇలా ఇస్తాడు. అది వెనకాల నుంచి మళ్ళీ వీడికి వస్తాయి. ఇలాంటి డ్రామాలు చేసి నీచెప్పు క్యారెక్టర్లు వీళ్ళందరూ. అదే బయటపడిపోయిందిగా ఎలక్షన్ ఓటింగ్ అవగానే. వీడిని గురించి ఎందుకు మీరు అంత వీడిని ఇంత ఫోకస్? వీడికి ఎందుకని మీరు ఇంత ఒక సామాన్య జనాలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నదానికి నిదర్శనం పల్లవి ప్రశాంత్. అదే సామాన్య ప్రజలు ఏ నీచమైనా చేయొచ్చానా? ప్రశాంత్ని మీరు ఆదర్శంగా చూపిస్తే సామాన్య వాడు ఎంతైనా ఇచ్చి ఇలా పబ్లిక్ ప్రాపర్టీ నాశించి అరాచకాలు విరాచకాలు సృష్టించవచ్చు. వాడికి చేతనం ఉంది. రౌడీలే కాదు సామాన్యుడు కూడా రౌడీతనం చేయొచ్చు అనే అదే మీరు ఫోకస్ చేస్తుంది, అదే మీరు చూపిస్తుంది. ఇది ఇడియాటిక్ ప్రోగ్రామ్, ఒక క్షుద్రమైన నీచమైన నికృష్టమైన జస్ట్ ప్రోగ్రామ్. ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ గురించి మీరు చిల్లర ప్రోగ్రామ్ అని చెప్పి ఎంత విమర్శిస్తున్నారు మీరు? సో మరి ఎందుకు అంతమంది ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు? ఎంతమంది ప్రేక్షకులమ్మా, ఎంతమంది గతంలో పోలిక చూస్తే నాగార్జున కోసం చూస్తున్నారు, యూతులు చూస్తున్నారు, ఇంటర్నెట్లో బూతులు చూస్తున్నారు, యూతులు ఎంతమంది చూస్తున్నారని బూతులు ప్రోగ్రామ్ ఇంటర్నెట్లో గొప్పది అంటావు నువ్వు? ఇంటర్నెట్లో ఎంతమంది చూస్తున్నారు? మరి రామగోపాల్ వర్మ నగ్నంగా సినిమా వేస్తే కోట్లు లక్షలు వ్యూవర్స్, అందుకని అందరూ తీద్దామా? చూస్తారు. బూతుని అట్రాక్ట్ చేసినట్టు మంచిది అట్రాక్ట్ చేయదు. వీళ్ళు నాగార్జున ఉన్నాడు, పైగా నాగార్జునకి వాడిని అరెస్ట్ చేయడం కాదు, నాగార్జునకు నోటీస్ ఇవ్వాలి. నాగార్జునకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మనిషి తను ఒక సెలబ్రిటీగా చిరంజీవిని అమితాబ్ బచ్చన్ని సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకోవాలి. చిరంజీవి గారు ఒకసారి పెప్సీ యాడ్ ఏదో చేస్తుంటే నారాయణ కమ్యూనిస్ట్ సిపిఎం నారాయణ గారు చిరంజీవి గారికి ఒక లెటర్ రాశారు. ఫోన్ చేయటమో మాట్లాడటమో లెటర్ రాశారు. ఏమంటే మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చిన్నపిల్లలందరూ కూడా పెప్సీ తాగటము వాళ్ళ ఆరోగ్యం చెడిపోతానే, మీరు ఇది ఎందుకు చేయాలి, ఆపేయచ్చు కదా అంటే చిరంజీవి గారు నేను ఆ డబ్బులు నేను తీసుకోవట్లేదు, బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను. బ్లడ్ బ్యాంక్ మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం ఎందుకు, వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టడం ఎందుకు, మళ్ళీ ఆ బ్లడ్ బ్యాంక్ ఇవ్వటం ఎందుకండి, మీరు మానేయచ్చు కదా అంటే ఆయన ఇమ్మీడియట్గా మానేస్తే కోర్టు కేసులు వస్తాయి అగ్రిమెంట్ అయినాక ఇక నేను చెయ్యను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయట్లేదు. అమితాబ్ బచ్చన్ కూలీలో యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన పేగు మొత్తం కోసేయాల్సి వచ్చింది. ఎందుకురా అంటే ఆయన కోలా డ్రింక్స్ విపరీతంగా తాగుతాడు, అందువల్ల అది పుచ్చిపోయింది, దాన్ని తీసేయాల్సి వచ్చింది. దాంతో ఆయన నెక్స్ట్ ఇమ్మీడియట్గా కోలా అడ్వర్టైజ్మెంట్ నేను చెయ్యను, ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చేయను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఇలాంటి సమాజానికి చెడు చేసే ఏ ప్రోగ్రాము చేయట్లేదు. సచిన్ టెండూల్కర్ ఏనాడైనా ఒక ఇలాంటి ప్రోగ్రామ్ నేను చూసాను, డీసెంట్ ప్రోగ్రామ్ చేస్తారు. ఒక సెలబ్రిటీగా నీకు ఒక బాధ్యత ఉంది. సెలబ్రిటీగా నిన్ను ఎందుకు పిలిచారు? ఇంకెవడో నాగార్జున కాకుండా ఎవడన్నా ఇంకోటి వేరే మామూలుగా సెలబ్రిటీ కాకుండా మామూలుగా ప్రోగ్రామ్ నడపమండి. కుక్కలు కూడా చూడ ఆ ప్రోగ్రామ్. నాగార్జున ఉన్నాడు కనుక ఏదో చూస్తున్నారు. ఆ ప్రోగ్రాముకి నీకు బాధ్యత ఉంది. నువ్వు ఇలాంటి అశ్లీలత ఏంటి, ఈ డబుల్ మీనింగ్లు ఏంటి, ఈ బెడ్ మీద ఒకళ్ళ పడుకుంటాం ఏంటి, ఈ దరిద్రం ఏంటి, ఇలాంటి ప్రోగ్రాములకి నేను చెయ్యను. 2 గంటల ప్రోగ్రామ్ నేను చూస్తేనే ఇంత దారుణంగా ఉంది, 24 గంటల కనుక మీరు మొత్తం చూస్తే ఏమైపోతుంది, నేను చెయ్యను, ఏమి కరెక్ట్ చేయండి అని అనాలి. నాకు డబ్బులు వస్తాయి,
నాకు పేమెంట్ ఇస్తారు, నా స్టూడియోలో షూటింగ్ సెట్ జరుగుతుంది, నాకు వచ్చేది వస్తుంది, ఎవరెటు పోతే నాకు అనుకుంటే నువ్వు సెలబ్రిటీ బుద్ధి లేదు నీకు. సెలబ్రిటీకి బాధ్యత ఉంటుంది. సెలబ్రిటీ అనేవాడిని నీకు ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత, మిగతా వాళ్ళకు ఉన్నా లేకపోయారు, నీకు ఆ బాధ్యత. నాగార్జునకి ఇవ్వాలి నోటీసు, ఈ స్పాయిలింగ్ ది అని నాగార్జునకి ఇవ్వాలి, ఆర్గనైజేషన్కి ఇవ్వాలి నోటీసు. మీకు పోలీస్ సెక్యూరిటీ పెట్టలేరు, ఇంత ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరు సెక్యూరిటీ ఏర్పాటు చేయటం బాధ్యత కాదు మీకు. వాళ్ళకి బాధ్యత లేదు, కంటెంట్లో బాధ్యత లేదు, వాళ్ళ సెలక్షన్లో బాధ్యత లేదు. అబాధ్యత ఆర్గనైజేషన్. డబ్బులు వస్తే చాలు మేమేమైనా చేస్తారంట పిచ్చనా కొడుకులు. ఆ డబ్బులు వస్తే చాలు అనుకుంటే రెడ్ లైట్ ఏరియాలో కూడా బ్రోకర్లకు డబ్బులు వస్తాయి. బ్రోకర్లు అక్కడ నుంచుంటారు, డబ్బులు వస్తాయి మాకేముందని. వీళ్ళు అక్కడ మూలకు ఒక రెడ్ లైట్ ఏరియా కట్టుకోమనండి డబ్బుల కోసం. అంటే అలా అని అంత రీఛార్జ్ అయితే ఆ పని చేయమనండి. రెడ్ లైట్ బ్రోకర్ల కన్నా హీనంగా బాధ్యత వహిస్తున్నారు వీళ్ళు. బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నాం, కడుపుకు అశుద్ధం కాదు మనం తింటున్నామని ఆర్గనైజర్స్ బుద్ధి ఉండాలి. ఇకనైనా వాళ్ళ బుద్ధి జ్ఞానం ఉంటే ఇకనైనా మళ్ళీ రివైవ్ చేసుకునే ప్రోగ్రామ్ని ప్రీవియస్ 1, 2, 3 ప్రోగ్రాముల్లో సీజన్స్లో కనుక జరిగినట్టు డీసెంట్గా ఒక ఇంటలెక్చువల్ ప్రోగ్రాము, ఒక టాస్క్లు మంచి ఒక తెలివితేటగా ఉండేటట్టు ప్లాన్ చేయాలి. లేకపోతే మూసుకుని కూర్చోవాలి. లేకపోతే మూసుకుని కూర్చో ప్రజలు తంతారు. ఇవాళ ఇది కాదు, రేపు ప్రజలు మీ స్టూడియోకి వచ్చి సెటిల్ మీదకి తంతారు. ఆ రోజు వస్తుంది ఇలా నీచంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటే. బుద్ధి జ్ఞానం కావాలి. మనకు బాధ్యత ఉంది, మనం డబ్బులు ఇప్పుడు కౌన్ గనే పరగపతి ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? దాంట్లో అది పెద్ద హిట్ ప్రోగ్రామ్. ఎందుకు మాట్లాడరు దాని గురించి? ఎవరు? ఎందుకు? దాంట్లో చూసేవాడికి విజ్ఞానం ఉంది, చేసేవాడికి విజ్ఞానం ఉంది, కొంచెం తెలుసుకుంటారు విషయాలు. ఏముంది ఇంట్లో? ఆ ప్రయోజనం ఏముంది ఈ ప్రోగ్రాంలో? ఎంత బాగా ఇప్పదీసి తిప్పుకోవచ్చని డ్రెస్సింగ్లు నేర్చుకోవాలా? లేకపోతే ఒకళ్ళొకళ్ళు కౌగులించుకుని ఎలా కౌగులించి ముద్దులు పెట్టుకోవాలి నేర్చుకోవాలా? లేకపోతే సంబంధం లేని మగ ఆడ బెడ్లో ఎలాగో పడుకోవాలి నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి ఈ ప్రోగ్రాంలో? ఏం తెలుసుకోవాలి మీరు? పబ్లిక్ రొమాన్స్ ఈస్ ప్రొహిబిటెడ్. According to Indian law, public romance is prohibited. How can you expose public romance in TV? Public romance is prohibited. You cannot show 4 గోడల మధ్య జరిగే నువ్వు ఎట్లా ఎక్స్పోజ్ చేస్తావు? బుద్ధి జ్ఞానం ఉండాలి. కడుపుకు మనం తింటున్నామయ్యా, అన్నం తింటున్నాం. గడ్డి తినే పశువు కూడా పాలిస్తుందయ్యా. మనం అన్నం తింటున్నాం. అన్నం తినేటప్పుడు మనం ఇలాంటి బుద్ధిహీన పనులు చేయకూడదు. ఆర్గనైజర్స్ బుద్ధి జ్ఞానం ఉండాలి. నాగార్జునకి బాధ్యత ఉండాలి. నేను ఒక సెలబ్రిటీ, నన్ను బట్టి ఆడియన్స్ వస్తున్నారు, ప్రేక్షకులు నన్ను బట్టి వస్తారు, నాకు బాధ్యత ఉంది, నేను ఇలాంటి పనులు చేయను, ఇలాంటి ప్రోగ్రాంలు నేను చేయను, మీరు కరెక్ట్ చేయండి లేదా నేను రాను అని ఒక మాట అంటే వాళ్ళు దెబ్బకి రారు దారికి. అంటే ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ తెలుగులోనే కాకుండా కూడా హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, చాలా దగ్గర నడుస్తుంది కదా. సో తెలుగు వచ్చేసరికి ఏమవుతుందంటే తెలుగు తమిళ్లో కూడా చీపు దిగింది. మళ్ళీ కమల్ హాసన్ తీసుకొచ్చి కాస్త రెక్టిఫై చేశారు, కొన్ని మార్పులు చేశారు. హిందీలో కూడా ఆ మధ్య బాత్రూంలో గొడవలు అవి జరిగి సల్మాన్ ఖాన్ వచ్చి అందరిని తిట్టి చేసినాక మళ్ళీ సెట్ అయింది. అట్లాగే ఇక్కడ కూడా అందుకనే నేను అంటున్నది నాగార్జున అక్కడ హిందీలో ఇలాగే చిల్లరతనంగా జరుగుతుంటే సల్మాన్ ఖాన్ మొత్తం వచ్చి తిట్టి ఓపెన్గా అందరి ముందు తిట్టి ఏం చేస్తున్నారు, ఏం ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు మీరు అందరూ తిరిగితే ఆ నెక్స్ట్ నుంచి కొంచెం డీసెన్సీ తయారైంది. అలాగే కమల్ హాసన్ వాళ్ళు సెలబ్రిటీని పెట్టుకున్నప్పుడు మీకు బాధ్యత ఉంది. నాకు డబ్బులు వస్తాయి, నా సెట్లో నా స్టూడియోలో షూటింగ్లో చేస్తారు, నాకు డబ్బులు వస్తాయి, నేను తొంగుంటానంటే కుదరదు. నువ్వు సెలబ్రిటీ అంటే నీకు బాధ్యత ఉంది. డబ్బులు వస్తాయి చాలనుకుంటే నువ్వు వ్యభిచారివి కాదు కదా. నువ్వు సెలబ్రిటీకి 10 మంది గౌరవించే వ్యక్తి, నిన్ను బట్టి ప్రేక్షకులు వస్తున్నారు కనుక బాధ్యత ఉండాలి. వాళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించారు. చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్లు వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు సెలబ్రిటీగా. నువ్వు వాళ్ళని చూసి నేర్చుకుని బాధ్యత నిర్వర్తించారు. సార్ మనం ఏదైతే బిగ్ బాస్ టైటిల్ గెలిచిన రోజు ఆ రోజు మనము చూసినట్టయితే సో పోలీసులు అలాగే బిగ్ బాస్ వ్యవస్థ కరెక్ట్ ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే జరగదు. పోలీస్ భద్రత కూడా ముందు నుంచే బిగ్ బాస్ ఏర్పాటు చేసి ప్రశాంత్ అనే వ్యక్తి రోజు జైలుకి వెళ్ళేవాడు కాదు కదా. ఆర్గనైజర్స్కి తెలియాలి ఎంతమంది వస్తారు, ఏమిటి గొడవ, దీనికి పోలీసులు వెళ్ళి ఆర్గనైజర్స్ కావాలి. వాళ్ళకి కడుపుకు అన్నం తింటున్నారో అశుద్ధం తింటున్నారో తెలియదు. వాళ్ళు ఆర్గనైజ్ ఫెయిల్యూర్ ఇది, వాళ్ళ ఫెయిల్యూర్. అందుకని నేను వీడి శుద్ధపోస కాదు, వీడిని పోలీసులు వద్దంటే కూడా వెళ్ళి చండాలం చేశాడు కనుక వీడు శిక్షార్హుడే. వాళ్ళకు కూడా శిక్షార్హులు అంటున్నాడు. వాళ్ళు కూడా ఈవెన్ ఆర్గనైజర్స్ శిక్షార్హులే. నోటీస్ టు బి సెంట్ టు నాగార్జున ఆల్సో. సో ఇంతకుముందు కూడా బిగ్ బాస్ పైన అనేక మార్లు కేసులు చూస్తున్నాము, లాయర్లు కానీ. సో సిపిఐ నారాయణ గారు కూడా కేసు వేయడం చూస్తున్నాము. దాని తర్వాత కూడా ఇంకా నడుస్తూనే ఉంది కేసు.
అంటే దీనికి ఎండింగ్ వాళ్ళు ఇప్పుడు సజ్జనార్ గారు పోయినసారి నారాయణ గారు మాలాంటి వాళ్ళు మేము అందరం వెళ్ళి సజ్జనార్ కలిస్తే ఆయన ఏమన్నా మేమేమీ చేయలేము, పోలీసుగా మేమేమీ చేయలేము, కోర్టులోనే తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అలాగ పర్మిషన్ తెచ్చుకున్నారు ఎట్లాగో, సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీళ్ళు కానీ చేయాలి కానీ మేమేమి చేయలేము. సెంట్రల్ గవర్నమెంట్ ఏమో హిందీలో బాగానే ఉంది కదా, ఇలాంటి అరాచకాలు లేవు, తమిళ్లో కూడా బాగానే ఉన్నాయి కదా, తెలుగులో ఏదో జరుగుతూ ఉంటే తెలుగులో రెక్టిఫై చేయాలి, అందుకని బ్యాన్ చేయలేమని వాళ్ళు అన్నారు. అదే సజ్జనార్ ఈరోజు కేసు వేసింది. అదే సజ్జనార్ ఇవాళ కేసు వేసే, ఇవాళ సజ్జనార్ కేసు వేయడానికి ఎందుకు, ఈ ప్రోగ్రామ్ గురించి కాదు, వాళ్ళ పోలీస్ వెహికల్స్ కూడా పగలగొట్టారు, ఆర్టీసీ బస్సులు పగలగొట్టారు. సో పోలీసు అడ్డుకుంటే కూడా పోలీసులు తోసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు రైతు బిడ్డ కంటే అరాచకం చేయడానికి హక్కు ఉందా అసలు? నాకు అర్థం కావట్లేదు. నేను రైతు బిడ్డను వదిలిపెట్టారంట, రైతు బిడ్డకు అరాచకం చేసే రైతు బిడ్డ అరాచకం చేయటం మొదలెడితే ఈ దేశం బతకదు. రైతు బిడ్డ శాంతి దూత అవ్వబట్టే కష్టాలు భరించి మనకు అన్నం పెట్టేవాడు కనుకే ఉంది. రైతు బిడ్డ అరాచకాలు చేయడానికి మొదలెడితే అసలు నువ్వు నేను ఎవరు మిగలం. ఆ మాత్రం రైతు బిడ్డ పేరు వాడుకుని రైతు బిడ్డ అని పేరు వాడుకుని వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడం. రైతు బిడ్డలు ఎవరు వీడు బిహేవ్ చేసినట్టు చేయరు. నేను రైతు కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళం. మట్టి పిసికి బంగారం పండించే చేతులు కానీ ఒకళ్ళ వస్తువుల్ని ఒకళ్ళ ఆస్తిని నాశనం చేసే చేతులు కావు ఇవి. వాడు రైతు బిడ్డ పేరు వాడుకుని బుద్ధి జ్ఞానం లేని పనులు 9 కేసులు కూడా ప్రశాంతంగా పెట్టడం జరిగింది. 14 రోజులు రిమాండ్ తరలించారు. 14 కాదు, ఇంకొన్ని రోజులు పెట్టినా తప్పే లేదు. వాడు ఏమిటమ్మా, వాడిని జైల్లో పెడితే ఏదో పెద్ద మహాత్ముడిని పెట్టినట్టు. ఒక వాడు బిగ్ బాస్ విన్నర్గా ఒక చిల్లర ప్రోగ్రాంలో గెలిచాడు. ఆ చిల్లర మొత్తాన్ని బయటికి రాగానే చూపించాడు. అవార్డు వచ్చింది ఆ రోజే, అవమానం తెచ్చింది ఆ రోజే అని వాడు ఇమీడియట్గా వాడు ఒరిజినల్ క్యారెక్టర్ బయట ఇన్నాళ్ళు నటించాడు. అక్కడ ఆ నటించేదో అవార్డు తెచ్చుకున్నాడు. బయటికి రాగానే అసలు స్వరూపం బయటపడింది. ఆ చిల్లరగాడు. జనాలు ఎందుకు అంత నమ్మినారంటారు? నమ్మటం మోసాన్ని నమ్మినట్టు నిజాన్ని నమ్మరు కదా, జనాలు నమ్మారు. ఇప్పుడు మీరు మీడియా నమ్మట్లేదు, మీడియా నమ్మినా నమ్మకపోయినా మీరు ఇట్లా మీరు మోస్తున్నారు కదా. వాడు ఈ వీడియోతో పెద్ద మహాత్ముడిలాగా, అసలు ఆ ప్రోగ్రామ్ ఏదో మహా కళాఖండంలాగా మీరు మోయిట్లో మీ ఛానల్ వాళ్ళు మీ మీడియాకి సంబంధించిన వాళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్ కనుక నెత్తిని పెట్టుకుంటున్నారు. అదొక దౌర్భాగ్యం. మీరే ఇలాంటి ప్రోగ్రామ్కి మీరు సపోర్ట్ చేయకూడదు. దాంట్లో ఉన్న లోపాలు బయట పెట్టాలి మీడియా. దాంట్లో ఇలా జరుగుతుంది, లోపాలు బయట మాలాంటి వాళ్ళు బయట పెడుతున్నారు, మీరు లోపాలు బయట పెట్టాలి, కవర్ చేస్తున్నారు. ఎందుకంటే మీ గ్రూప్ అది, మీ మీడియాలో ఒక ఛానల్ చేస్తున్న ప్రోగ్రామ్ అది కనుక మీకు మేము తినాలి అన్నట్టు మీకు సమర్థించుకుంటారు. అది ఒక దౌర్భాగ్యపు ప్రోగ్రామ్. దాన్ని నెత్తిని పెట్టుకుని మాట్లాడతారు మీరు. మీ మీడియాకి దేన్ని నెత్తిని పెట్టుకోవాలి దేన్ని అనేది లేదు. నిజం అది. బిగ్ బాస్ షో గొప్ప షోనా, ఏమైనా విలువలు ఉన్న షోనా? దానికి విలువలు అంటే అర్థం తెలిస్తే మీరు ఆ మాట అన్నారు. సామాజిక విలువలు సామాజిక బాధ్యతలు అనేది తెలిస్తే అర్థం తెలిస్తే ఆ మాట అంటారు. అది అన్ని కోల్పోయిన ప్రోగ్రామ్. అది ఒక చిల్లర చీప్ టేస్టెడ్ ప్రోగ్రామ్, ఒక బ్లూ ఫిల్మ్కి ఒక తెరకట్టిన ప్రోగ్రామ్ అంతే. సినిమాకి సెన్సార్ ఉన్నట్టు దానికి 24 గంటల ప్రోగ్రామ్ సెన్సార్ ఉంటే మొత్తం చాలా సీన్లు పీకేయాల్సి వస్తాయి. అన్ని డబుల్ మీనింగ్లు, అన్ని బూతులు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యాంగిల్స్, బాడీ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ట్రాష్, నీచానికి టు ది కోర్ అది. సో అలాంటి ప్రోగ్రాము చేయటమే మాలాంటి వాళ్ళు, నేను నారాయణ గారు మాలాంటి వాళ్ళు మాట్లాడితే మీరు దానికి వాల్యూ మీరు చేస్తే తప్పేముంది, పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. ఏ ప్రోగ్రామ్ అయితే చూసేవాళ్ళు చూస్తారు, చూడకపోతే చూడరు. దానికి ఏమిటి ఇలాంటి ఉపోద్ఘాతాలు ఇస్తారు మీరు. అంతేగాని దాంట్లో అదే ఇంకేదన్నా అనుకో ఇమీడియట్గా వేలు పెట్టి కెలికి మరి రిపీట్ చేసి చూపిస్తారు. ఇలాంటివి చూపించరు. తప్పులు జరిగి చూపించడానికి నేను వచ్చింది. ఏం చూపించడానికి? నడిచిన రోజులు జామ్ చక్ అని దానికి భయం చేస్తున్నారు కదా మేము మీడియా. ఉన్నది ఉన్నట్టు ఏం తెలుసు నీకు? 24 గంటలు ఛాలెంజ్ చేసే 24 గంటలు ఒకసారి టెలికాస్ట్ చేయండి అని. 24 గంటలు ఒక గంట చూపిస్తున్నాడు. ఆ గంటలోనే ఇన్ని అవకతవకలు ఉన్నాయి. ఇంకా 24 గంటలు చూపిస్తే ఎంత ఉంటుంది? అదే 24 గంటలు చూస్తే కళ్ళు చెవులు ముక్కు అన్ని మూసుకుని తల తిప్పుకోవాల్సి వస్తుంది. అంత నీచమైన ప్రోగ్రామ్. అదే ఛాలెంజ్ చేసి 24 గంటలు ఒకసారి టెలికాస్ట్ చేయమని దమ్ము ధైర్యం ఉంటుంది. వాళ్ళు చేయరు. 24 గంటల్లోంచి 1 అవర్ టెలిట్ చేసి చూపిస్తేనే ఇన్ని భ్రష్టత్వం ఉంది దాంట్లో. ఇంకా ఫుల్గా చూపిస్తే ఏముంది? మీరు ఈ 1 అవర్ చూసేసి గొప్ప ప్రోగ్రామ్. మీకంటే బూత్ కూడా మీకు గొప్పగా ఉంటే మీ కర్మ, దాన్ని ఏం చేయలేము. నేను చూస్తాను. ఎందుకు చూస్తున్నా అంటే
దాంట్లో దాంట్లో దౌర్భాగ్యం ఏంటో బయట చెప్పడానికి సమాజానికి, దాంట్లో నికృష్టమైన విధానం ఏమున్నాయో చెప్పడానికి అందుకని చూస్తున్నా. లేకపోతే చూడకపోతే ఇప్పుడు నేను ఇలాంటి అడిగాను, చూడకుండా ఏం మాట్లాడతావు? బెర్నార్డ్ షా ఒక మాట అన్నాడు, చెడు మంచి అని చెప్పేటప్పుడు హౌకే నువ్వు ఎట్లా చెడుని చెబుతావు? చెడుని చూస్తే కదా మంచి చెడు తేడా గురించి చెప్పగలవు. చెడుని అనుభవించకుండా నువ్వు అది చెడు అని ఎలా చెబుతావా అని అన్నాడు ఆయన. సో యూ హ్యావ్ టు లెర్న్ ఈవెన్ బ్యాడ్ థింగ్స్, దెన్ ఓన్లీ యూ కెన్ డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. అందుకని ఆ చెడుని కూడా చూస్తే కదా తెలుస్తుంది ఇది చెడు అని. చూడకపోతే నేను చెడు అంటే బ్లైండ్గా చెప్పినట్టు, ఏదో ద్వేషంతో చెప్పినట్టు. చూడబట్టి దాన్ని చూస్తున్న బట్టే అది ఎంత నికృష్టంగా ఉందో, ఎంత భ్రష్టంగా ఉందో, ఎంత హీనంగా ఉందో, ఎంత జిగుత్సాకరంగా ఉందో, దాంట్లో ఉన్న వాల్యూస్ ఎంత చెండాలమో, రెడ్ లైట్ ఏరియా బ్రోకర్ల కన్నా హీనంగా ఎంత ఉందో, వ్యభిచార కొంపకి మారుపేరుగా చిరునామాగా ఉన్న ప్రోగ్రామ్ అని అందుకని చూశాను కనుక చెప్పగలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.